సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది తీయని మామిడి పండ్లు. వాటిని చూస్తేనే నోరూరిపోతుంది. అంత రుచికరమైన ఈ మ్యాంగో ఫ్రూట్ లో ఎన్నో వైవిధ్యమైన రకాలు చూసాం. కానీ ఏకంగా దేశ ప్రధాని మోదీ పేరు మీదుగా కొత్త రకం దేశీ పండుని తీసుకొచ్చాడు ఓ రైతు. హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ ఇది ప్రత్యేక రుచిని కలిగి ఉన్న మామిడి పండు అని సర్టిఫై చేసింది. ఇంతకీ ఈ పండు ప్రత్యేకత ఏంటి? ఎవరు ఈ కొత్త రకం మామిడిని తీసుకొచ్చారంటే, మామిడి పండు జ్యూస్ అయినా పండు ఫలంగా అయినా భలే రుచిగా ఉంటాయి. ఇంతవరకు ఆల్ఫోన్సో, దాషేరి, కేసర్, తోతాపురి, లాంగ్రా, బంగినపల్లి వంటి ఎన్నో రకాల మామిడి పండ్ల రుచులు చూసాం. ఇవన్నీ వేటికవే మంచి సువాసనతో కూడిన రుచిని కలిగి ఉంటాయి. వీటితో ప్రజలు స్మూతీస్, మిల్క్ షేక్లు, జామ్లు, ఊరగాయలు, ఐస్ క్రీంలు, డెజర్ట్లు వంటివి ఎన్నో తయారు చేస్తారు. దీన్ని పండ్ల రాజు అని కూడా పిలుస్తారు. అలాంటి ఈ మామిడి పండంటే తనకెంతో ఇష్టమని ప్రధాని మోదీ పలుసార్లు వేదికలపై చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు ఆయన పేరు మీదుగా కొత్త రకం మామిడి పండ్లను సాగు చేశారు. మ్యాంగో మ్యాన్ గా పిలిచే పద్మశ్రీ హాజీ కలీముల్లా కోల్కతాలోని హుస్నా ఏ ఆరా అనే మామిడి రకాన్ని దేశీ దషేరి మామిడి రకంతో క్రాస్ సాగు చేసి ఓ కొత్త వెరైటీ మామిడిని రూపొందించారు. దీనికి నమో అని పేరు పెట్టారు. అదే విధంగా బగల్పూర్ కు చెందిన అశోక్ చౌదరి మోదీ 1, 2, 3 అనే 3 రకాల మామిడి పండ్లను సాగు చేయడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. వారందరికంటే లక్నోలోని మలిహాబాద్ కు చెందిన ఉపేంద్ర సింగ్ ప్రధాని మోదీ పేరుతో పండించిన కొత్త రకం మామిడి పండే బెస్ట్ మామిడి పండు అనే పేరు దక్కించుకుంది. ఉపేంద్ర 2 దేశీ మామిడి రకాలను క్రాస్ కల్టివేట్ చేసి ప్రధాని పేరు మీద మోదీ అనే పండుని పండించారు. ఆయన ఎందుకు ఇలా మోదీ మామిడి అనే పేరు పెట్టారంటే, ఆయన రాజకీయాల్లో చాలా సందర్భాల్లో సాహసోపేతమైన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యచకితులని చేసి ఆశేష ఆదరాభిమానాలు పొందారన్న ఉద్దేశంతో మోదీ మామిడి పండు అనే పేరు పెట్టడం జరిగిందని చెప్పారు. ఉపేంద్ర సింగ్ అక్కడితో ఆగకుండా ఆ పేరు మీద పూర్తి హక్కులను కూడా సంపాదించుకున్నారు. అతడు సాగు చేసిన ఈ కొత్త రకం మోదీ మామిడి మిగతా వాటికంటే మంచి నాణ్యతతో కూడిన పల్పు ఉండి మంచి రుచిని కలిగి ఉందని పేర్కొంటూ మోదీ అనే పేరుపై ఉపేంద్రకి ప్రత్యేక హక్కును మంజూరు చేసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఈ పండు త్వరలోనే వాణిజ్య మార్కెట్లలోకి రానుంది. దీని రుచి ఇప్పటికే ఉన్న రకాల కంటే చాలా రుచికరమైనది. గుజ్జు కూడా ఎక్కువగా ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పైగా పరిమాణం కూడా పెద్దది. ఓ వ్యక్తి కడుపు నిండడానికి ఈ కొత్త రకం మామిడి పండు ఒకటి తింటే సరిపోతుందని చెబుతున్నారు. ఇది 5 నుంచి 6 రోజుల వరకు పాడవ్వదని, చౌసా, దుషేరి, లాంగ్రా వంటి రకాల మామిడి పండ్ల కంటే పెద్దదిగా ఉండి టేస్టీగా ఉంటుందని సెంట్రల్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ కూడా ధృవీకరించింది. అంతేకాదండోయ్, ఈ మోదీ మామిడి పండు భారీ ధరతో కూడిన ట్యాగ్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఈ ఏడాది జూలై నుంచి ఆగస్టు మధ్య జరిగే వార్షిక మామిడి పండ్ల వెరైటీల ప్రదర్శనలో కూడా ఈ కొత్త రకం మామిడి పండును ఉంచనున్నారు.